క్యూ డిగ్రీ అక్షాంశం ఏ భారత రాష్ట్ర రాజధానికి దగ్గరగా వెళుతుంది? 1. పాట్నా, 2. భోపాల్, 3. రాయ్పూర్, 4. దిస్పూర్. జవాబు 2. క్యూ. భారతదేశంలోని ఏ నగరాన్ని ప్రధాన మధ్యాహ్న రేఖకు దగ్గరగా ఉండటం వల్ల చారిత్రాత్మకంగా భారతదేశపు గ్రీన్విచ్ అని పిలుస్తారు? 1. ఢిల్లీ, 2. ముంబై, 3. వారణాసి, 4. మీర్జాపూర్. ఆన్సర్ 4. క్యూ. దిగువ తెలిపిన వాటిలో ఏ రాష్ట్రం కరాట్క రేఖ వలన రెండుగా విభజింపబడదు? 1. ఒడిశా, 2. మధ్యప్రదేశ్, 3. ఛత్తీస్గఢ్, 4. పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఒడిశా. క్యూ. ఈ క్రింది ఏ రేఖాంశమును అంతర్జాతీయ దినరేఖగా పిలుస్తారు? 1. 150 డిగ్రీలు తూ, 2. 160 డిగ్రీలు ప, 3. 180 డిగ్రీలు, 4. 0 డిగ్రీలు. ఆన్సర్ 180 డిగ్రీలు. ఈ క్రింది వాటిలో దేనికి 6 సమయ మండలాలు కలవు? 1. కెనడా, 2. స్వీడన్, 3. భారతదేశము, 4. చైనా. ఆన్సర్ కెనడా. క్యూ. భూమి యొక్క గోళాకార ఆకారం కారణంగా 180 డిగ్రీలు రేఖాంశానికి ఏ పేరు ఇవ్వబడింది? 1. గ్రీన్విచ్ రేఖ, 2. భూమధ్య రేఖ, 3. అంతర్జాతీయ తేదీ రేఖ, 4. మకర రేఖ. ఆన్సర్ అంతర్జాతీయ తేదీ రేఖ. క్యూ. కింది వాటిలో ఏ అక్షాంశం గరిష్ట సంఖ్యలో భారతీయ రాష్ట్రాల గుండా వెళుతుంది? 1. 20 డిగ్రీలు ఎన్ అక్షాంశం, 2. 22 డిగ్రీలు ఎన్ అక్షాంశం, 3. 24 డిగ్రీలు ఎన్ అక్షాంశం, 4. 26 డిగ్రీలు ఎన్ అక్షాంశం. ఆన్సర్ 24 డిగ్రీలు ఎన్ అక్షాంశం. క్యూ. దేశంలోని వాతావరణాన్ని ప్రభావితం చేసే భారతదేశం మధ్యలో ఏ అక్షాంశ రేఖ వెళుతుంది? 1. భూమధ్య రేఖ, 2. కత్రిక యొక్క ఉష్ణమండల, 3. కర్కట రేఖ, 4. అంటార్కిటిక్ వలయం. ఆన్సర్ కర్కట రేఖ. క్యూ. భారతదేశ ప్రామాణిక మెరిడియన్ కింది వాటిలో ఏ నగరం గుండా వెళుతుంది? 1. భోపాల్, 2. విశాఖపట్నం, 3. మీర్జాపూర్, 4. రాయ్పూర్. ఆన్సర్ మీర్జాపూర్. క్యూ. భారతదేశ ప్రామాణిక మెరిడియన్ ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది? 1. 7 రాష్ట్రాలు, 2. 3 రాష్ట్రాలు, 3. 5 రాష్ట్రాలు, 4. 6 రాష్ట్రాలు. ఆన్సర్ 5 రాష్ట్రాలు. క్యూ. గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సమయం గంటల్లో సుమారుగా ఎంత వెనకబడి ఉంటుంది? 1. 1, 2, 1.5, 3, 2, 4, 2.5. ఆన్సర్ 2. క్యూ. భారతదేశంలోని ఉత్తర బిందువు యొక్క అక్షాంశం నిమిషాలకు దగ్గరగా ఉంటుంది? 1. 37 డిగ్రీలు 6, 2. 36 డిగ్రీలు 6, 3. 39 డిగ్రీలు 6, 4. 38 డిగ్రీలు 6. ఆన్సర్ 37 డిగ్రీలు 6. క్యూ. కింది భారతీయ రాష్ట్రాలలో దేని గుండా కర్కాటక రేఖ వెళ్ళదు? 1. రాజస్థాన్, 2. త్రిపుర, 3. మిజోరం, 4. ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. 1. అక్షాంశాలు అంటే ఏమిటి? ఏ. భూమిపైన తూర్పు, పడమర దిశలో గీసిన రేఖలు. బి. భూమిపై ఉత్తరం, దక్షిణ దిశలో గీసిన రేఖలు. సి. భూమధ్యరేఖకు సమాంతరంగా గీసిన ఊహారేఖలు. డి. భూప అర్స్థాంలోని సముద్రాలు. జవాబు సి. భూమధ్యరేఖకు సమాంతరంగా గీసిన ఊహారేఖలు. 2. భూమధ్యరేఖ ఏ అక్షాంశం వద్ద ఉంటుంది? ఏ. 23.5 డిగ్రీలు ఎన్, బి. 0 డిగ్రీలు, సి. 90 డిగ్రీలు ఎన్, డి. 66.5 డిగ్రీలు ఎస్. జవాబు డి. 0 డిగ్రీలు. 3. కర్కట రేఖ ఏ అక్షాంశం వద్ద ఉంటుంది? ఏ. 66.5 డిగ్రీలు ఎన్, బి. 23.5 డిగ్రీలు ఎన్, సి. 23.5 డిగ్రీలు ఎస్, డి. 0 డిగ్రీలు. జవాబు బి. 23.5 డిగ్రీలు ఎన్. 4. భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడికి అక్షాంశాలు విస్తరించి ఉంది? ఏ. 8 డిగ్రీలు 4 ఎన్ నుండి 37 డిగ్రీలు 6 ఎన్, బి. 5 డిగ్రీలు ఎన్ నుండి 25 డిగ్రీలు ఎన్, సి. 0 డిగ్రీలు నుండి 90 డిగ్రీలు ఎన్, డి. 10 డిగ్రీలు ఎన్ నుండి 50 డిగ్రీలు ఎన్. జవాబు 8 డిగ్రీలు 4 ఎన్ నుండి 37 డిగ్రీలు 6 ఎన్. 5.
అక్షాంశాలను కొలవడంలో ఏ భాగం ఉపయోగిస్తారు? ఏ డిగ్రీలు, నిమిషాలు, సెకన్లు. బి మీటర్లు మరియు కిలోమీటర్లు. సి గంటలు మరియు నిమిషాలు. డి కిలోగ్రాములు. జవాబు డిగ్రీలు, నిమిషాలు, సెకన్లు. క్యూ. భూమిపై నిలువుగా ఉండే ఊహాత్మక రేఖలను ఏమంటారు? ఏ అక్షాంశాలు. బి రేఖాంశాలు. సి భూమధ్య రేఖ. డి ధ్రువాలు. జవాబు రేఖాంశాలు. క్యూ. రెండు అక్షాంశాల మధ్య దూరం సుమారు ఎంత? ఏ 111 కి. మీ. బి 150 కి. మీ. సి 125 కి. మీ. డి దూరం మారుతూ ఉంటుంది. జవాబు 111. క్యూ. భూమి 1 డిగ్రీ రేఖాంశం తిరగడానికి ఎంత సమయం పడుతుంది? ఏ 1 నిమిషం. బి 4 నిమిషాలు. సి 15 నిమిషాలు. డి 60 నిమిషాలు. జవాబు 4 నిమిషాలు. క్యూ. అంతర్జాతీయ తేదీ రేఖ ఏ రేఖాంశం వద్ద ఉంది? ఏ 0 డిగ్రీలు. బి 90 డిగ్రీలు. సి 180 డిగ్రీలు. డి 360 డిగ్రీలు. జవాబు 180. క్యూ. భారత ప్రామాణిక సమయం ఏ రేఖాంశంపై ఆధారపడి ఉంది? ఏ 82 డిగ్రీలు 30 డబ్ల్యూ. బి 82 డిగ్రీలు 30 ఈ. సి 85 డిగ్రీలు 30 ఈ. డి 90 డిగ్రీలు 0 ఈ. జవాబు డి. క్యూ. ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ప్రధాన కారకం ఏది? ఏ రేఖాంశం. బి అక్షాంశం. సి గాలి వేగం. డి పర్వతాలు. జవాబు బి. క్యూ. రేఖాంశాలు ఎక్కడ ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి? ఏ భూమధ్య రేఖ వద్ద. బి కర్కాటక రేఖ వద్ద. సి మకర రేఖ వద్ద. డి ధ్రువాల వద్ద. జవాబు ధ్రువాలు. క్యూ. అంతర్జాతీయ తేదీ రేఖను పడమర నుండి తూర్పుకు దాటినప్పుడు ఏమి జరుగుతుంది? ఏ ఒక రోజు గెలుచుకుంటారు. బి ఒక రోజు కోల్పోతారు. సి సమయం మారుతుంది. డి తేదీ మరియు సమయం రెండూ మారవు. జవాబు బి. క్యూ. లాటిట్యూడ్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? ఏ గ్రీకు. బి లాటిన్. సి ఫ్రెంచ్. డి జర్మన్. జవాబు లాటిన్. క్యూ. భూమధ్యరేఖ ఏ అక్షాంశం వద్ద ఉంది? ఏ 0 డిగ్రీలు. బి 90 డిగ్రీలు. సి 180 డిగ్రీలు. డి 360 డిగ్రీలు. జవాబు 0.